నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా కోటి సోమవారం శుభాకాంక్షలండి. ఇవాళ కోటి సోమవారం పిల్లలతో నా రొటీన్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా ఉదయాన్నే లేచి గుమ్మం దగ్గర గడపకి పసుపుతో పూజించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. అసలు అదేనండి సగం పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. చిన్నతనంలో మా అమ్మ నేర్పించిందండి నాకు. ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు కానీ అప్పుడు అంత లేదు కదండి. చిన్నతనం అంటే నాకు కనీసం ఒక 8 ఇయర్స్ ఆ టైంలో. అప్పటి నుంచే అమ్మ చేస్తూ ఉండేది. అదే అమ్మ మాకు కూడా నేర్పించింది. గురువారం రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అమ్మ చేసేది. అదే నేను కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను చేస్తున్నాను. ఏమైనా అది పూసితే మాత్రం పసుపు కుంకుమ పెట్టి మన గడపకి ముగ్గు వేస్తే మాత్రం ఎంత బాగుంటుందోనండి. కల వచ్చేస్తుంది. ఇంటికి అందము ముగ్గే కదండి. ఆ పాజిటివ్ వైబ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాయి మనకి. లక్ష్మీదేవి అవి చూడంగానే ఆహా ఎంత బాగుందో అని ఆమె మన దగ్గరకు వస్తుందన్నమాట. ఇవాళ కోటి సోమవారం కదండి. ఉదయాన్నే లేచాను. 4:30కి లేచానండి. పిండి దీపం పెట్టుకున్నాను. అలాగే ఉసిరికాయతో కూడా పెట్టుకున్నాను. ప్రసాదంగా సేమియా పాయసం చేశానండి. కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్ ఉందండి. వాళ్ళ నుంచే కదా ఈ వర్షం తుఫాన్ కారణంగా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి. ఇంకా ఇవాళ నుంచే పిల్లలకి స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్స్. మా పిల్లలు అసలే రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు స్కూల్కి సెలవు పెడదామా అని. నేను ఒక్క చిన్న మాట అంటే ఆగిపోదామా అన్నట్టు ఉన్నారు. ఇంక ఎందుకులే అని చెప్పి ఆపలేదు. అప్పటికే 3 days హాలిడేస్ కూడా వచ్చాయి కదా. మరీ ఆపామంటే మరీ వరస్ట్గా తయారైపోతారు పిల్లలని ఇంకా ఆపలేదండి ఈరోజు. అందుకని 4:30కే లేచాను. పిల్లల కోసం దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఏంటి రెడ్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? క్యారెట్ అండి. క్యారెట్ విడిగా తినట్లేదండి మా చిన్న పాప అసలు. అందుకని దొండకాయ ఫ్రై చాలా ఇష్టం మా చిన్న పాపకి. అందుకని దాంతో వేసి ఫ్రై చేసేసాను. ఇంకా స్నాక్స్ వచ్చి కొబ్బరి ఉండలు పెట్టానండి. పెద్ద పాపకు వచ్చి ఖర్జూరం పెట్టాను. చిన్న పాప తిందు. అందుకని ఆమెకు ఓన్లీ కొబ్బరి ఉండే పెట్టాను. ఇంకా ఈలోపు మార్నింగ్ టిఫిన్ కూడా చేయాలి కదా. అందుకని టిఫిన్కి పులిహోర ఒకేసారి రైస్ పిల్లలకు పెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ వేసి చేసేసానండి. ఇవాళ మాత్రం నేను మార్నింగ్ టిఫిన్ తిన్నండి. అంటే ఆ రోజంతా చేస్తారు కానీ మనకి ఆరోగ్యం సహకరించదు కదండి. అందుకని ఒక పూట ఉన్నాను. మన ఆరోగ్యం బాగుంటేనే కదండి మనం ఇంట్లో చేసి పెట్టాలి కదా. అందుకని నేనేం పెద్దగా ఉపవాసాలు ఏం చేయనండి. ఉంటే ఆ ఒక్క పూట ఉంటాను. శనివారం రోజు కంపల్సరీ ఉంటాను. ఇంకా ఈరోజు కోటి సోమవారం కదా. మామూలుగా అయితే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉండి చుక్కలు చూసిన తర్వాత తింటారండి. కానీ నేను చేయలేనండి. హెల్త్ సహకరించదు. అందుకని మానేశాను. ఏదో నాకు తోచిన విధంగా చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ మాత్రం కొంచెం నీరసంగా ఉందని ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాగానండి. కొంచెం లైట్గా గోరువెచ్చగా వాటర్ చేసుకొని అందులో ఒక అరచెక్క నిమ్మకాయ, ఓన్లీ నిమ్మకాయ పిండుకుంటానండి. హనీ వేసుకొని తాగాక కొంచెం నీరసం తగ్గుతుంది. నాకు తెలిసిన విధంగా చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియో చివరి దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈలోపు కల్లుప్పు కూడా జాడీకి నింపుకుంటున్నానండి. తెచ్చుకోవాలి. ముందు తెచ్చిన ప్యాకెట్ సగం ఉంటే కట్ చేసి పోసుకున్నాను. ఎప్పుడు ఉప్పు మాత్రం మీరు కూడా ఫుల్గా పెట్టుకోండి. ఉప్పు కల్లుప్పు అనేది అసలు ఇంట్లో నిండుగా ఉండాలండి. కొద్దిగా అయిపోగానే ఫుల్గా పెట్టేసుకోండి. ఎందుకంటే నాకు మా అమ్మ చెప్పింది, అది మీకు చెప్తున్నాను. లక్ష్మీదేవి అంటారు కదండి. ఉప్పులో ఉన్నదే కదా తల్లి, పాల సముద్రంలోంచి వచ్చింది కదా. అందుకని అలా ఎప్పుడు ఉప్పు మాత్రం నిండుగా ఉండాలి. ఈలోపు నేను మాత్రం ప్రతిరోజు వంట చేసినప్పుడు అగ్నిదేవుడికి కొద్దిగా రైస్ ఆహుతి ఇస్తానండి.
అంటే కొంతమంది ఆవు నెయ్యి అవి వేసి చేయమంటారు. కానీ అయన్నీ మనము టైం కుదరదు గదండీ! ఫాస్ట్‌గా చేసుకోవాలి గదా! అందుకని నేను మామూలుగా రైసే అలా స్వామికి సమర్పించుకుంటాను. ఇది నాకు చూపిచ్చింది మా వదిన అండి. మా వదిన చెప్తే అప్పటి నుంచి నేను కూడా చేస్తున్నాను. అంటే వాళ్ళకి తెలుసు కదా! ఏదైనా అని ఒకప్పుడు మా చిన్నతనంలో మా అమ్మ కూడా అప్పుడంటే కట్టెల పొయ్యిలుండేవి గదండీ! పొయ్యి దగ్గర మా అమ్మ వాళ్ళు ఏదన్నా చేసేటప్పుడు చూసేదాన్ని చిన్నతనంలో. ఇలాగే సేము కొంచెం అగ్నిదేవుడికి ఇస్తారనమాట ఆహుతి. కానీ ఇప్పుడు స్టవ్‌లు గదా! కుదరదు గదా! అందుకని ప్రతిరోజు మాత్రం రైస్ వండినప్పుడు ఒక 2 మెతుకులు ఆయనకి అలా సమర్పిస్తాను. ఈలోపు బాక్సులు కూడా పెట్టేశాను పిల్లలకి. పిల్లలకి బాక్స్‌లోకి పచ్చడి చేశానండి. కొబ్బరి, టమోటా వేసి పచ్చడి కొంచెం తింటున్నారు పిల్లలు. బావుంటుందమ్మా అని. పచ్చడి వీడియో తీయడం మర్చిపోయానండి. పెట్టానేమో అనుకున్నాను. తర్వాత చూస్తే వీడియో ఆన్ చేయలేదు. ఇంకా అది స్కిప్ చేసేసానింకా. అందుకని ఈలోపు పచ్చడి, దొండకాయ ఫ్రై చేసేసాను పిల్లలకి. ఆఫ్టర్‌నూన్ తర్వాత చూద్దాంలే. ముందు పిల్లలకి చేసి పంపించేస్తే, ముందు వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతే మనకొక పెద్ద పని అయిపోతుందండి. ఇంక ఈలోపు పిల్లలకి చేసినవి అన్నీ కూడా మొత్తం ఒక గిన్నెల్లోకి పెట్టేసుకుంటున్నాను బాక్సెస్‌లోకి. పులిహోర గూడా కలిపేస్తున్నాను. పులిహోరలో ఎక్కువ వేరుశనగ గుండ్లు వేసుకుంటానండి. బావుంటాయి. హెల్త్‌కి కూడా మంచిది గదండీ! ఓన్లీ రైసే గదా! దాంతో ఉంటుంది. అందుకని వేరుశనగ పప్పులు మాత్రం ఎక్కువ వేస్తాను. పిల్లలు కూడా తింటారు బాగా ఇష్టంగా. ఈలోపు అదిగో మా పెద్ద పాపకు గూడా జడ వేసేస్తున్నాను. అసలు మరీ ఏందోనండి ఈ కాలం పిల్లలకి జుట్టు మొత్తం ఊడిపోతుంది మా పాపకి. ఈ మధ్య కొంచెం హెయిర్ నేనే తయారు చేశానండి. అది బానే పనిచేసింది పాపకి. అది అయిపోయింది. మళ్ళీ తయారు చేయాలండి. మా చిన్న పాపకి అసలు జుట్టు లేదండి. పిలకలేసుకుంటుంది. బుజ్జి పిలకలేసుకుంటుంది. స్కూల్‌కి ఏసుకెళ్తానంది. వద్దమ్మా అందరూ బాగా షేమ్ చేస్తారు అని చెప్పాను. అందుకని క్లిప్ అన్నా పెట్టమ్మా అని చెప్పి వేయించుకుంది. జుట్టు ఉన్నప్పుడు మాత్రం నాకు జుట్టొద్దమ్మా అని ఏడ్చేది. కానీ ఇప్పుడు జుట్టు లేదు గదా! అందుకని జుట్టు కావాలి అంటున్నారు. ఈలోపు బాక్సెస్ కూడా పెట్టేసుకున్నాను పిల్లలకి. పిల్లలు మార్నింగ్ టైమ్ స్కూల్‌కెళ్ళే టైంలో అస్సలు టిఫిన్ సరిగ్గా తినరండి. ఇంక ఈలోపు స్వీట్ చేశాను గదా! స్వామికి ప్రసాదం చేశాను గదా! ఇంకా చిన్న పాప వద్దంది. పెద్ద పాపకు మాత్రం చాలా ఇష్టమండి సేమియా పాయసం అంటే. సేమియా పాయసం ఎక్కువ చేయనండి. తక్కువ చేస్తాను ఎప్పుడో ఒకసారి. సరే అమ్మ నాకిష్టం నాకు పెట్టు అంది. సరే అని ఆమెకు పెట్టించాను పెద్ద పాపకి. చిన్న పాప మాత్రం స్కూల్ నుంచి వచ్చాక తింటానంది. చిన్న పాప అంత ఇష్టంగా ఏం తినదండి. బయట స్వీట్లు మాత్రం బాగా తింటుంది మా చిన్న పాప. ఈలోపు పూజ గది దగ్గర పెట్టిన ప్రసాదం కొద్దిగా పెట్టాను. ఇంకా కొద్దిగా అన్న తినేసి వెళ్ళు అని. కోటి సోమవారం అంటే చాలామంది అనుకుంటారు సోమవారం కాదు గదా అని. కాదండి. కోటి సోమవారం అంటే మనకి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కూడా వస్తుందండి. అంటే విష్ణుమూర్తి పుట్టిన నక్షత్రం అండి అది. అవి 2 కలిసి వచ్చినప్పుడు దాన్నే కోటి సోమవారం అంటారు. ఈరోజు చేసే పూజ, దీపం స్వామికి ఏదైనా సరే కోటి సోమవారాలు చేసినంత ఫలితం వస్తుందండి. అందుకే కోటి సోమవారం అంటారండి. మా పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారండి. ఉంటానండి. బాయ్.